ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సంబంధిత అధికారులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఇరిగేషన్, విద్యుత్ శాఖలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులకు ఇప్పటికే 50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, 2 రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. పనులు ప్రారంభించే ముందే డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణ చేయవలసిందిగాను, అదేవిధంగా పనులు పూర్తయ్యాక మరల డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సూచించారు. ఈ విధంగా అనవసర ఆరోపణలకు తావు లేకుండా పనిచేస్తామన్నారు. అలాగే తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నదనటానికి డ్రోన్స్ కెమెరాలను వినియోగించడమే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో అన్ని పనులకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తే నాణ్యత పెరుగుతుందని ముఖ్యమంత్రి తరచూ చెబుతారన్నారు. మంత్రి నారాయణ మార్కు పనితీరుకు నిదర్శనం. 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం. నిన్నటి ఐఏబీ సమావేశంలో రైతు సంఘాల నాయకులు రైతులకు విద్యుత్తు 7 గంటలు మాత్రమే అందిస్తున్నారని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాలను పరిశీలించిన మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్తో కలిసి ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో సమావేశమై కూలంకషంగా చర్చించారు. సమస్య పరిష్కారం కోసం విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్తోనూ, సెక్రటరీ విజయానంద్తోనూ సమావేశం నుండే ఫోన్ ద్వారా విపులీకరించారు. వెనువెంటనే రేపటి నుండి రైతులకు 9 గంటల విద్యుత్తుకు, అలాగే 200 ట్రాన్స్ఫార్మర్లు జిల్లాకి కేటాయించుటకు మంత్రి రవికుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్వి విజయం, తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్వి వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంటనే మంత్రి గారితో మాట్లాడటం, వెంటనే వారు ఆదేశాలు ఇచ్చారు 9 గంటలు నెల్లూరు జిల్లాలో కూడామని. ఈ విధంగా ఆ సమస్యను యాక్చువల్గా సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని పోయినాయి, వాటి ప్లేస్లో రీప్లేస్మెంట్ కావాలని యాక్చువల్గా ఎస్సీ గారు, ఆ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు వచ్చారు. వారు ఈరోజు చెప్పారు. దానికి సంబంధించి కూడా కన్సర్న్ మినిస్టర్ గారితోనూ మరియు వాళ్ళ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెంటనే 230 న్యూ ట్రాన్స్ఫార్మర్స్ని కర్నూలులో వాళ్ళ యొక్క స్టాక్ పాయింట్లో ఉన్నాయి, వాటిని ట్రాన్స్ఫర్ చేసి నెల్లూరు తీసుకొని ఇమీడియట్గా వాటిని అన్నింటినీ సెట్ చేయమన్నారు. ఈ విధంగా నిన్న ఐఏబీ మీటింగ్లో ఏదైతే 7 గంటలు కాదు 9 గంటలు అడిగారో దాన్ని యాక్సెప్ట్ చేసి ఇస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ సమస్యను కూడా తీర్చడం జరిగింది. ఒకసారి మంత్రి గారికి, ఎలక్ట్రిసిటీ మంత్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను, గుట్టిపాటి రవి గారికి. అదేవిధంగా సిల్ట్ తీసే విషయంలో నిన్న డిస్కషన్ జరిగింది. ఈ కెనాల్స్ ఏదైతే సోమశిల కావచ్చు, లేదా ఇరిగేషన్ సర్కిల్ కెనాల్స్ కావచ్చు, కండలేకి సంబంధించిన కెనాల్స్ కావచ్చు, వీటిలో సిల్ట్ తీయడానికి 50 కోట్లు యాక్చువల్గా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి సంబంధించి టెండర్లు 11వ తేదీ 18వ తేదీ రీఓపెన్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో సిల్ట్కి ఇలాగే శాంక్షన్ చేసుకున్నారు, కానీ సిల్ట్ తీయకుండా బిల్స్ తీసుకున్నారనే యొక్క ఇది ఉంది. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అటువంటిది జరగకుండా ఉండాలంటే సిల్ట్ తీసే ముందే ఫస్ట్ డ్రోన్స్తో వీడియో తీయమన్నాం. సిల్ట్ తీసిన తర్వాత డ్రోన్స్తో వీడియో తీసి అవి 2 కంపేర్ చేయమని, అవి రికార్డు పెట్టమని చెప్పాం. దానికి యాక్చువల్గా ఇవాళ కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఆదేశం ఇచ్చారు. యాక్చువల్గా చెప్పమని కలెక్టర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని. వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఈ కెనాల్స్ అన్నిటి మీద ప్రస్తుతం ఉన్న పొజిషన్ని కంప్లీట్గా డ్రోన్స్ ద్వారా వీడియో తీస్తారు. ఆ తర్వాత సిల్ట్ తీసిన తర్వాత మళ్ళీ డ్రోన్స్ ద్వారా వీడియో తీస్తారు. ఆ రికార్డు యాక్చువల్గా పెట్టమన్నాం. ఎందుకంటే రేపు ఎవరైనా అలిగేషన్ వేసినా వెరిఫై చేయడానికి. ఆ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు డ్రోన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు. ఫ్యూచర్లో జరగబోయే ప్రతి ఒక్కటి డ్రోన్స్ సపోర్ట్తో తీసుకుంటే క్వాలిటీ వస్తుంది, యాక్యురసీ వస్తుందని. దానికి ఉదాహరణ ఇదొకటి. ఈరోజు దానికి ఒక ఉదాహరణ తీసుకుంటే ఇదొక ఉదాహరణ. అందుకని నేను ఐఏబీ మీటింగ్లో నేను యాక్చువల్గా కలెక్టర్ గారికి అప్పుడే ఆదేశించాను, మీరు డ్రోన్స్ ద్వారా ముందు తర్వాత చేయమని. ఈరోజు అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా సమస్యల్లో యాక్చువల్గా అక్కడ ర్యాఫ్ట్ ఒకటి డ్యామేజ్ అయ్యింది. దాంట్లో ఏదైతే ఎమర్జెన్సీ ఉండిందో దాన్ని కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఆ ర్యాఫ్ట్ డ్యామేజ్ అయిన ర్యాఫ్ట్ని చూడటానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ర్యాఫ్ట్ డ్యామేజ్ ఎంతో కాలమైనా దాన్ని చేయలే. ర్యాఫ్ట్ కానీ సరిగా చేయకుంటే డ్యామ్కే డ్యామేజ్. కానీ ముఖ్యమంత్రి రావటం చోటు ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మెయిన్గా ఏదైతే
ఎమర్జెన్సీగా చేయాలి, ఆ పార్ట్ పూర్తి చేసామని చెప్పారు. అదేవిధంగా రోప్స్ తెగిపోయే స్టేజ్లో ఉన్నాయి, దానికి కూడా యాక్చువల్గా వాళ్ళు టెండర్ పిలుచున్నారు, ఆ రోప్స్ కూడా వస్తున్నాయి. అయితే వాటర్ లెవెల్, ఇది వాటర్ సీజన్, వాటర్ లెవెల్ తగ్గిపోయిన తర్వాత ఆ రోప్స్ని బిగించడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ గత ప్రభుత్వం చేస్తుండాలి. ఇది మెయింటెనెన్స్ లోపం వల్ల జరిగేవి. ఎప్పటికప్పుడు చిన్న డ్యామేజ్ జరిగితే వెంటనే చేస్తే ఉండదు. బుడమేరు తీసుకోండి, 2019లో టెండర్ ఇచ్చారు. నిజంగా అప్పుడు ఆ టెండర్ ప్రకారం బుడమేరు మెయింటైన్ చేస్తుంటే 3 దగ్గర తెగిపోయి ఉండేది కాదు. విజయవాడ 33 వార్డులు మునిగిపోయి ఉండేది కాదు 19 రోజులు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రాగానే 5 నెలలు కాలేదు. అయినప్పటికీ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన ప్రతి తప్పుల్ని 1 by 1 సర్దుతున్నాం. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. అయినప్పటికీ ఏది అవసరం లేదు చూసుకుంటే విధంగా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా చేస్తుందనే దానికి ఈరోజు నేను చెప్పిన డ్రోన్సే ఒక ఉదాహరణ. సార్, రోజా గారు బుడమేరు చెప్పారు కాబట్టి క్యాండిల్స్ కొవ్వొత్తులకి లైట్ అగ్గిపెట్టి కోట్ల రూపాయల ఆక్రమణకు పాల్పడ్డారు టీడీపీ అని చెప్తున్నారు. ఆడొచ్చి చూస్తే కదా, ఆడొచ్చి బుడదలో దిగితే కదా, ఆడొచ్చి నీళ్ళల్లో ప్రజల మధ్య దిగితే తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఎట్లా? ఆడొచ్చి ఆ 19 రోజులు 10 రోజులు ఆల్మోస్ట్ 33 డివిజన్లో 29 డివిజన్లో నీళ్ళు ఉన్నాయి. 4 డివిజన్లలో 19వ రోజుకు పోయినాయి. అది కూడా పోవటానికి ఏంటంటే 3 రోడ్లను నేను నిక్కచ్చిగా 54 దగ్గర కొట్టేశా. జేసీబీలు ప్రక్కన పెట్టి రాత్రి ఇంక నీళ్లు పోవట్లేదని చూసి నేనే స్టడీ చేసి నేనే బైక్లో తిరిగి, కార్లో కూడా కాదు, బైక్లో తిరిగి అధికారులు పెట్టుకొని స్టడీ చేసి ఈ నీళ్లు పోవాలంటే ఎట్ట మార్గం అంటే ఒకటే చెప్పారు. ఆ యొక్క హైవేని ఏదైతే రింగ్ రోడ్డు ఉందో రింగ్ రోడ్డు కొట్టేయకుంటే పోదంటే రాత్రికి గంటల్లో 100 ప్రక్కన తెప్పించి కొట్టేస్తే నీళ్ళు పోయినాయి. ఆడ వచ్చి చూస్తే తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అసలు 4-5 రోజులు వాళ్ళ ఇళ్లలో ఉండిపోయారు. టాయిలెట్స్ పోతే కడుక్కోవడానికి వాళ్ళకి నీళ్ళు లేవు. అలాంటి పరిస్థితి. వాటర్ ప్యాకెట్స్ ఇస్తే వాటర్ ప్యాకెట్స్ వాడుకున్నారు. టాయిలెట్స్కి ఇచ్చిన వాటర్ ప్యాకెట్స్ని పడవలో తీసుకుని వాడుకున్నారు. కళ్ళతో చూడాలా, చూడకుండా ఎక్కడో కూర్చొని మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. బుడమేరు వరదలకి సీఎం గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం మేము చేసినట్టు బహుశా ప్రపంచంలో ఎవరు చేసుండరు. ప్రపంచం మొత్తం మెచ్చుకున్నది ఇక్కడ కాదు, టీవీలో చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడే హక్కే లేదు.